నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు.
మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా వామా ఎంతో మతి మారినా ఇంతే నా అంకన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసగలు
सर्वेश्वर परमेश्वर शांताकार शंकर चक्रधर सप्तश्रीश्वर सुप्रभात सेवया सूर्योदय निज पाद दर्शनमुल निलिचेवయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుతా కావ్యా నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా మంచి మార్గముల మమ్ము నడిపేవయ్యా మురహర నగనర కోటి కోటి దండ
ప్రేమ కూతురు అబ్బాయి ముద్దుకున్నాడే ఆకాశమంది తంత ఎత్తుకున్నాడే అల్లాడి దీపం నుంచి వచ్చాడని అల్లాడించాడే గోరంతా పిల్లాడి ముక్క చిన్న ఆపిల్లాంటి కంట దొరకాలి గాని కొరికి తింటా చూపులు కాచినాడే నన్నిట్ట కాచినాడే ఠాఠా he's so cute he's so sweet he's so handsome he's so good he's so hot he's just awesome పక్కనుంటే చాలా నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ చేసి మాటలు నచ్చినాడే he's so cute he's so sweet he's so handsome he's so cool he's so hot he's just awesome ముద్దు పంపిస్తానే లంచ్ వస్తే హక్కు మీద పడతానే రాత్రి పెట్టుకోమని నమ్మిస్తానే చీరలతో నడవద్దు అమ్మ నాకు పీడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అమ్మ మీద ముందు అంద కూడా ఠాఠా he's so cute he's so sweet he's so handsome he's so good he's so hot he's just awesome he's so hot he's just awesome పిల్లలు గట్టిగా చెప్పట్లేదు మరి ఎవరైతే బాగా చేశారు ఓకేనండి. మరి ఒక పాటతోనే జడ్జ్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, మరి ఎదురుగా కూర్చున్నారు. మరొక 2 సాంగ్స్ తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారట. సో మరి ఇంకో 2 సాంగ్స్ పాడితే వచ్చిందే ఎల్లా మెల్లగా వచ్చిందే క్రీము బిస్కెట్ వేసిందే అమ్మన కూర్చొని యాడే కుదురుగా లేసోని యాడే సన్నగా నవ్విందే కుడికే గాయము చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే
గట్టిగా నుంచొని కూర్చొని అటు ఇటు తిరుగుతున్నటువంటి వేలాది మంది ప్రేక్షకుల కంటి రెప్పకన్నా వేగంగా మెజిషియన్ యొక్క చేతి వేలను కదిలించడం ద్వారా ఏ అద్భుతం జరగకపోయినా ఏదో జరుగుతుంది అన్న అనుభూతి మధ్య మెజిషియన్ యొక్క ప్రక్రియ.
వెల్ మరి ఇంతవరకు చేసిన ఐటమ్స్ మీకు ఏమాత్రం నచ్చినా ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టాలంటే థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా మంది అనుకుంటుంటారండి, ఆర్టిస్టులందరూ కూడా అడిగి మరి చప్పట్లు కొట్టించుకుంటున్నారని. కానీ అలా చప్పట్లు కొట్టడం ద్వారా మీకు లాభం, మాకు లాభం. మాకు లాభం ఏంటంటే మీరు అలా చప్పట్లు కొడుతుంటే ఎంతో ఎంతూజియాజం ఉత్సాహంగా చేస్తుంటామండి. అదేవిధంగా మీకు లాభం ఏంటంటే మన నర్వస్ చేస్తే స్టార్ట్ అయ్యి కాల్ చేయడం చెప్పిన యోగాలో చాలా మంది తెలిసి ఉంటుంది. సో అలా క్లాప్స్ ఇవ్వడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది చెప్తుంటారండి. బాబు ఇలారమ్మా మీరే ఉదయకిరణ్ గారు పిల్లగారి స్టేజ్లోకి వచ్చారంటే ఒకసారి అందరికైతే క్లాప్స్ కొట్టారు ఉదయకిరణ్ గారికి. మరి అదేవిధంగా అమ్మాయి ఇలా పెట్టుకున్నావు కదా, నువ్వు అమ్మా నువ్వే అంతా పాస్ రావాలి. మీరు కాదు, మీరు అలా పెట్టుకోలేదు, మీరు పెట్టుకోవడానికి అవ్వదు కూడా. దాంట్లో పాస్ రావాలి, కమ్ పాస్. ఓకే ఇట్లా అమ్మా నీ పేరు చెప్పు. జాన్వి అండ్ ఉదయకిరణ్ గారు పిల్లగారి స్టేజ్లోకి వచ్చేసారు. వాళ్ళిద్దరికి ఒకసారి అందరికీ క్లాస్ కొట్టారండి. మీరే చెప్తా ఒక మంచి ఐటమ్ ప్రెజెంట్ చేయబోతున్నా. వాచ్ కేర్ఫుల్లీ. Now here you can see two identical blue cells and same in size, same in color. ఒకే రంగు ఒకే పరిమాణం కలిగినటువంటి రెండు బ్లూ సెల్స్ కనిపిస్తున్నాయి. Yes or no? Yes or no? Say loudly గట్టి చెప్పాలి. వెరీ గుడ్. ఈ కనిపిస్తున్న రెండు బ్లూ సెల్స్ ని ఒక ముడి ద్వారా ఇలా ఒకటి చేసిన తర్వాత మన ఉదయకిరణ్ గారు దానికి లెఫ్ట్ హ్యాండ్ గట్టి పట్టుకుంటారండి దీన్ని. ఓకే ఉదయకిరణ్ గారు మీరు గట్టిగా పట్టుకోండి దీన్ని. ఓకేనా? ఇలా పట్టుకోండి. వెరీ గుడ్. గట్టిగా పట్టుకోండి. దాన్ని అలా ఉంచండి. మీరు నా వైపు చూస్తున్నారు, దాన్ని అలాగే ఉంచాలి. ఓకేనా? ఓకే రైట్. మరి నా దగ్గర ఆల్రెడీ నాట్ వేసినటువంటి రెండు గ్రీన్ సీడ్స్ కనిపిస్తున్నాయి కదా. చేశాను మీరు కనిపిస్తున్న రెండు గ్రీన్ సీడ్స్ ని అలా ఉంచిన తర్వాత ఈ యొక్క బ్యాక్ మీకు రెండు వైపులో చూపించడం జరుగుతుందండి. ఎనీథింగ్ ఇస్ లోపల ఉందండి. వెరీ క్లియర్, నథింగ్ ఇస్ యాడ్. ఒక మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రెండు గ్రీన్ సీడ్స్ బ్యాక్ లోకి వేస్తా. అలా వేసిన తర్వాత మన ఏం పేరమ్మా జాన్వి చాలా స్టైల్ గా. మీరు వైజాగేనా విశాఖపట్నం వెళ్ళి మీరు అదే చూస్తున్నారు అంటే చెప్తే డౌటా? ఏ ఊరమ్మా మీరు? ఓకే మరి వైజాగ్ స్టైల్లో బయట తీసి ఒకసారి బయటికి అలా తీసిన తర్వాత చాలా మంచి అట్లా కాదు నా చూడు ఒక అంచు ఇలా పట్టుకొని కుడికాలు ఇక్కడ ముందుకు పెట్టి జస్ట్ ఇలా అన్నా అంటే చక్కగా కనిపిస్తుంది. ఫోటో తీస్తున్నారు, రేపు ఈనాడు పేపర్లో వస్తుంది, జాగ్రత్త చేయకూడదు. డూ లైక్ దిస్ చాలా బాగా చేస్తామా పడేసారా? ఓకేనండి. ఇప్పుడు దీన్ని మన ఉదయకిరణ్ గారు బయట తీస్తారు. ఉదయకిరణ్ ఎలా చెప్తే అలాగే చేయాలి. వెరీ సింపుల్. దీని చెప్పినప్పుడు 6 మంత్స్ పెట్టి కానీ ఆడియన్స్ అందరికీ ఇలా చూపించాలి. అంతేగాని మొత్తం బ్యాగ్ అంతా పట్టుకుని లాక్కోవాలి. ఓకేనా? అంటే అలాగే అబ్బాయి కనిపిస్తుంది. అందుకని చెప్తాను చాలా జాగ్రత్తగా చేయాలి. పట్టుకోమ్మా పడేసారా మీరు మీకు తీయాలి. ఇప్పుడు అలా తీసిన తర్వాత చాలా మంచి ఐటమ్ చేయండి. తీయమని చెప్పాను, తొయ్యమని చెప్పలేదు. తీయమ్మా ఏమైంది లేదా? నేను చూస్తున్నా అమ్మాయి వేసిందని అబ్బాయి లేదని చెప్తున్నాను. మరొకసారి అమ్మాయి తీసిన తర్వాత తీస్తావా? ఓకేనా? ఒకరు తీయమ్మా తల్లి తీసి చూపించమ్మా సార్ అందరికీ. కనిపిస్తాను అందరికీ ఒకసారి అందరికీ చూపించరా? కనిపిస్తాను అందరికీ అంత పడేసే నువ్వు సిన్సియర్గా ట్రై చేసి వస్తుంది. ఇంకా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మిస్టర్ ఉదయకిరణ్. మరొకసారి అమ్మాయి తీస్తుంది అలాగే తీయాలి. ఓకేనా? నువ్వు తీయమ్మా తీసి చూపించమ్మా సార్ అందరికీ. కనిపిస్తాను అందరికీ పడేసా. నువ్వు కళ్ళు తీసుకోవచ్చు ఉదయకిరణ్. నీకు నచ్చిన దేవుడి పేరు తలుచుకున్నావా? ఒప్పులు రాయిస్ నా చెవులో చెప్పు, ఎవరికి వినిపించకూడదని చెప్పు. ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ అని చెప్తాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరన్నా తెలుసు అక్కడ తలుచుకున్నాక 3 పెళ్లిలు చేసుకోవాలి. అట్లా బయటకి డెకరేట్ చేస్తారండి. అలా తీసిన తర్వాత చాలా మంచి అంటే నిజానికి అబ్బాయి దేవుడు తలుచుకుంటూ బయటకు వచ్చిందండి. ఎవరిని అమ్మాయిని తెలుసుకుని దేవుడు చెప్తే ఇంజేజ్ అన్నట్టు. వెరీ సింపుల్ అండి. 1 2 3 చెక్ అని చెప్పేసి ఇలా బయటకు తీసింది. సార్ నిజంగా మ్యాచ్ అయింది బ్యాగ్ నుంచి. మన ఉదయకిరణ్ తప్పేం లేదు. బ్యాగ్ నుంచి మ్యాచ్ అయిన 2 గ్రీన్ సీడ్స్ కూడా ఏమైనా ఆలోచన మీరు ఉండొచ్చండి. ఓల్డ్ మ్యాజిక్ లో అయితే మెజిషియన్ దాని యొక్క పాకెట్ జోక్ నిర్మించడం జరిగేది. ఇప్పుడు అడ్వాన్స్ మ్యాజిక్ ఏంటంటే 1 2 చెక్ అని చెప్పేసారు కదా. లేదు వదిలేసే ఆల్రెడీ నాట్ వేసినటువంటి ఈ యొక్క 2 బ్లూ సీడ్స్ మధ్యలోకి యొక్క 2 గ్రీన్ సీడ్స్ అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వాడుకుంటే 200 years వస్తుంది చెప్పారు. ఏంటండి
ఎస్ నేను కూడా మీకులాగా ఆశ్చర్యపడండి. మనిషి పెద్దగా హ్యాండిల్స్ చేయండి, వాడి విధానం చెప్పండి. వెరీ సింపుల్ అండి. ఫ్యాన్లో పంపించేయండి, ఫ్యాన్ తల ముందర పెట్టుకోండి, తలపట్టి ఇలాగనండి, ఫ్యాన్ అలాగే ఉంచండి చెప్పండి. అలాగే 400 సంవత్సరాలు తప్పని జరిగిందండి. ఇప్పుడు దీన్ని మన ఏం పేరమ్మా జాహ్నవి చాలా స్టైల్గా ఓపెన్ చేసి విసురుకుంటుంది. 2 చేతులు ఓపెన్ 2 చేతులతో ఖర్చు పిల్లకి అమ్మా అది కూడా ఉందా? పట్టుకోమ్మా, ఓపెన్ చేయి. 2 చేతులు ఓపెన్ చేయరా? ఇలా విసురుకోమ్మా, ఇలా విసురుకోరా. బాగుందా? బాగానే. దీనికి ఒక ప్రత్యేక సమ్మర్లో అయితే వేడిగా, వింటర్లో చల్లగా వస్తుంది దీని నుంచి. కానీ ఇప్పుడు దీన్ని మనం ఉదయకరంగా ఓపెన్ చేసి విసురుకుంటారు. దానికి 2 చేతులు ఓపెన్ 2 చేతులతో ఓపెన్ చేసి ఇలా ఫ్యాన్ ఇలాగ ఇచ్చాను. ఏమైంది? మమ్మీ డాడీ వచ్చారా? ఎవరితో వచ్చావు? అలా అంటే ఎవరు? ఫ్రెండ్తో వచ్చావు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 2,000 ఇచ్చేస్తే 2,000 తీసుకుని బ్యాంక్కి ఇచ్చేస్తాను. వద్దమ్మ సరిగ్గా చేయాలి. అమ్మ చూడండి చక్కగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి మళ్ళీ ఇలా విసురు కదా. బాగుంది కదా? బాగానే ఉంటుంది. స్పీడ్గా టక్మని కమా, ఫాస్ట్గా కమా అబ్బాయి టక్మని ఇలాగే ఓపెన్ చేస్తాను. మరి ఈ అబ్బాయి వీడియో పంపిస్తే మీకే ప్రాబ్లం కాబట్టి యాజ్ ఎ మెజిషియన్ అయితే నేను జాగ్రత్త చూడగలను. ఈ అబ్బాయి మంచి అబ్బాయిగా మార్చుతాను. వచ్చే క్లోజ్ రైస్ మిస్టర్ ఉదయ్ కిరణ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నువ్వు చాలా మంచి అబ్బాయిగా మారిపోతున్నావు. నువ్వు ముందే మంచి అబ్బాయి, ఇంకా మంచి అబ్బాయిగా మారిపోతున్నావు. ఈ రోజు నుంచి నీకు చదివినంత అలా గుర్తుంటూనే ఉంటుంది. 10th క్లాస్ వరకు అక్కడి నుంచి మర్చిపోతావు. ఓపెన్ రాస్తున్నావు. ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్. బాగుందా? మీరు కూడా మధ్య మధ్యలో మర్చిపోతున్నారు. చెప్పడం క్లాస్ పెడితే బాగుంటుంది. బాగుందా లేదా? నిజం చెప్పు, బాగుందా లేదా? ప్రోగ్రామ్ జరుగుతుంది. విసరదా? విసరదా? ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇండియన్ రోటరీ ఐటమ్ అండి. ఇది ఏంటంటే ఒక లాంగ్ పాట్ తాడు ఉందని సిటీ కానీ క్యాన్సర్ కానీ ఏదైనా ప్లే చేసిన తర్వాత తాడు తనంత తానుగా మీద వెళ్ళిన తర్వాత మన జాహ్నవి ఉంటే ఒక అందమైన అమ్మాయి తాడు మీద డాన్స్ చేయడం జరుగుతుందండి. బట్ ఏం అలా నవ్వుతున్నారు? జాహ్నవి అందంగా లేదా? రాబోయే రోజుల్లో కాపీ మిస్సింగ్ అయిపోతుంది. అమ్మాయి చూడండి 500 1000 పెట్టి పెట్టుకొని రావాలన్నమాట. సో ముందే నువ్వు నవ్వుతూ చూడండి ఒకసారి. చూసారు ఎంత బాగుంది అమ్మాయి? వెల్, మన ఐటమ్ ఇక్కడ చేసే కార్ కాబట్టి ఈ యొక్క చిన్న కార్లో సేమ్ ఎఫెక్ట్ చూపిస్తాను. వచ్చిన ఒక కార్నర్ తీసుకుని ఏం గ్రో చేస్తామని ఇందులోకి ఇలా రైట్ అనేసరికల్లా ఈ థాట్కి ఒక రకమైన స్టిఫ్నెస్ వస్తుందండి. ఇదే లైన్స్ థాట్ కూడా మేరకు వెళ్తుందండి. ఇప్పుడు దీన్ని మన జాహ్నవి సెంటర్లో గ్రో చేస్తాం. పట్టుకోకుండా వదమ్మా, పట్టుకోకుండా అమ్మ తిరిగి వచ్చు కదా, పట్టుకోకుండా వదలమాట. పట్టుకోకుండా సెంటర్లో వదాలి, పట్టుకోకుండా. ఏ స్కూల్ చదువుతున్నాం జాహ్నవి? సెంట్రల్ స్కూల్. ఏ స్టాండర్డ్? 6th స్టాండర్డ్ సెంట్రల్ స్కూల్లో ఈ తాడికి సెంటర్ అంటే నీకు ఇక్కడ చెప్తున్నారమ్మా. తాడికి సెంటర్ ఎక్కడ అవుతుందా? మరి అక్కడే కూర్చొని ఎక్కడే ఉండాలి. మా స్కూల్లో అయితే ఇక్కడ చెప్పారు, ఇక్కడ వదలమాట. ఓకే, ఏం కాలేదండి. ఇప్పుడు దీన్ని మన ఏం పేరు అన్నారు? ఉదయకరణ్ గారు సెంటర్లో గ్రో చేస్తారు. ఉదయకరణ్ గారు ఏం చేయాలంటే కమల్ హాసన్ గారికి దగ్గర కోరుకున్నటువంటి మన ఉదయ్ కిరణ్ గారిని చూసి ఈ తాడు సిగ్గుపడి ఫీమేల్ అబ్బాయి చూడడం సిగ్గుపడి జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిస్టర్ ఉదయ్ కిరణ్ అండ్ జాహ్నవి. టేక్ యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. మీ ప్లేస్ మీరు కూర్చున్నామా? లిసన్, నా వైపు చూడండి. నేను 1 2 3 అనగానే కూర్చోండి. కమాన్ 1 2 3 సిట్. అలాగే కూర్చోండి. నేను మీకోసం పిల్లలు చైర్స్ ఖాళీ చేశారండి. దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మీ సీట్లో కూర్చోవచ్చు. మరి వారికి పిల్లలకి చెప్పగానే వినారంటే వారికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి మన పిల్లలకి. చిల్డ్రన్ అమ్మ కూర్చోమ్మా, సరిగ్గా కూర్చో, బట్ట వేసుకొని కూర్చోండి, పర్వాలేదు, చాలా భయపడండి. ఓకే, మీరు కూడా కూర్చోమ్మా, పర్వాలేదు, ఏం పర్వాలేదు. అయితే ఇంత అయితే నేను చాలా మ్యాజిక్ షోస్ చేస్తుంటామండి. మరి పిల్లలకి ఇంత క్లోజప్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మీకు చక్కగా దగ్గరలో మీరు నేర్చుకోవచ్చు మ్యాజిక్. ఓకేనా? రైట్, అందుకని మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలన్నమాట. థ్యాంక్ యూ. నౌ హౌ మెనీ టేబుల్స్ ఆర్ దిస్ సైడ్? దిస్ సైడ్ ఏంటి? మీకోసం చైర్స్ ఖాళీ అయ్యాయి, అందరు కూర్చోవచ్చు. దిస్ సైడ్ గట్టిగా. దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్. ఆర్ యు షూర్? This side 1 diamond, this side are 4 diamonds. When I'm going to say check, 1 turns into 3, 4 turns into 6. Actually 1 diamond this side, 4 diamonds at this side. Check and చెప్పేసరికల్లా ఒకటి కూడా 3 లా కనిపిస్తే 4 కూడా 6 లా కనిపిస్తాయి. బాగుంటే చెప్పలు కొట్టాలి. ఏంటి డౌట్ గా కొట్టినా కనిపిస్తే 6 కూడా 1 2 3 4 5 6 చేయి తీయాలండి. చేయి తీస్తే కాదు పడిపోతుంది కదా, వెనగల పడుతున్నా. ఓకే అండి, మరి గ్రీన్ సారీ మేడం గారు చాలా క్లవర్గా ఆన్సర్ చేశారు. అమ్మ మీ పేరు చెప్పండి. అనురాధ. ఓకే, అనురాధ మేడం గారు చాలా క్లవర్గా ఆన్సర్ చేశారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి అనురాధ మేడం గారికి.
కొంచెం ప్యాకెట్తో టచ్ ఉన్నట్టుంది. నిజానికి అమ్మ సరదాగా నిజానికి ఇటువైపు 5 డైమండ్స్ ఉంటాయండి. ఓకేనండి, మీరు ఇలా కానీ కవర్ చేస్తే 4 లాగా ఫీల్ అవుతారండి, ఇలా కానీ కవర్ చేస్తే 6 లాగా కౌంట్ చేస్తారు అనమాట. ది సేమ్ వే దిస్ ఇలా కనపడుతుంటే 1 డైమండ్ ఉందనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ డైమండ్ లేదు కాబట్టి, ఇక్కడ కూడా డైమండ్ లేదనుకుంటే, ఇలా కనపడుతుంటే ఇక్కడ డైమండ్ ఉంది కాబట్టి డైమండ్ ఉందనుకుంటే 3 లాగా కౌంట్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ as ఆప్టికల్ ఇల్యూజన్, అంటే కంటికి సంబంధించిన వరకు బ్రహ్మ మాటలు బాగా ఇప్పుడు చెప్పలు కొట్టాలన్నమాట. థ్యాంక్ యూ. నౌ హౌ మెనీ డైమండ్స్ ఆర్ మై సైడ్, నాట్ యువర్ సైడ్, మై సైడ్. ఇప్పుడు నా వైపు ఎన్ని డైమండ్స్ ఉన్నాయండి? 5 turns into 6. Now I don't want to reveal the secret. ఇప్పుడు నా వైపు వెళ్ళిన మై సైడ్, there is no change, only down, very sorry. ఇప్పుడు నా వైపు వెళ్ళిన మై సైడ్ 6 5 4. ఓకే ఓకే. మరి రకరకాల అవసరం వస్తుంది కాబట్టి ఒక మంచి జోక్ ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. వెళ్ళి చెప్పారు, నాకు ప్రతి వస్తువు కూడా రెండులాగా, ప్రతి ఒక్కరు కూడా ఇద్దరులా కనిపిస్తున్నాయంటే, అప్పుడు డాక్టర్ ఆ విషయం చెప్పడానికి 3 ఎందుకని రావడం అడిగాడు. ఆ డాక్టర్ గారికి 3 కనిపిస్తున్నట్టు, అట్లా కాకుండా నా వైపు ఎందుకంటే కరెక్ట్ చెప్తే మీకు చూపిస్తాను. సే సంథింగ్. 5 6 4. ఓకే, మరి అగైన్ సేమ్ ఆన్సర్ వచ్చిందండి. మరి అదే డాక్టర్ గారికి మరొక పేషెంట్ వెళ్ళండి, వెళ్ళి చెప్పాడు, సార్ నాకు కళ్ళు సరిగ్గా కనిపించలేదంటే డాక్టర్ 3 స్పెక్స్ రాశారండి. ఇదేంటంటే ఒకటి కొనుక్కోవడం కష్టం ఉంది కదా, 3 ఎందుకు కలిసి అంటే, ఒకటి దగ్గర ఉన్న చూడని చెప్పాడు, మరి రెండోది ఏంటంటే దూరం ఉన్న చూడని చెప్పాడు, మరి మూడోది ఏంటంటే ఈ 2 ఎక్కడైనా వెతుక్కోవడం చెప్పాడు అండి. అట్లా కాకుండా నా వైపు ఎన్ని కరెక్ట్ చెప్తే మీకు చూపిస్తాను. ఇప్పుడు నా వైపు మై సైడ్ 2 turns into 3 now. ఇప్పుడు నా వైపు అన్ని చెప్పొచ్చు మీరు. వెరీ గుడ్ సార్. 7 తర్వాత 8 వస్తుందని సంగతి చిన్నపిల్లకి వేరే తెలుస్తుంది. పెద్దవాళ్ళందరూ 10th క్లాస్ చదవడం మ్యాథ్స్ మర్చిపోతుంటారు అనమాట. 8 డైమండ్స్ ఆర్ దిస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి చెప్పిన ఎలా చేయాలో వెరీ సింపుల్ అండి. ఈ ఐటమ్ చేయాలంటే ముందుగా మీరు సంగం సర్ థియేటర్స్ వెళ్ళాలండి. 130 రూపాయలు రేట్ పెట్టి సినిమా అంతా చూడాలి. సినిమా అంతా అయిపోయిన వెంటనే మీరు కూర్చున్న సీట్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసి ఈ సైడ్ కట్ చేసి తెచ్చుకోవాలన్నమాట. ఓకేనండి, అదే పర్లేదు, ఇంట్లో సోఫాలైనా పర్వాలేదు, పక్కన సోఫాలు అయితే మరీ సేపు కదా. అమ్మ ఇంటికి సోఫాలు 5 రూపీస్ పెట్టి మార్కెట్ పీసెస్ ఇలా హోల్ చేస్తారండి. రైట్, ఒక బాల్ ఇన్సెంట్ అంటే తయారు చేస్తారు. ఇది ఆల్రెడీ తయారు చేసి దీని మధ్యలో ఇలా కానీ ఇలా కనపడుతుంది, మధ్యలో కంట్రోల్ కాబట్టి హ్యావ్ టు టర్న్ కంప్లీట్ లైక్ దిస్. కంప్లీట్ టర్న్ చేసి పట్టుకుంటే ఇట్ లుక్స్ లైక్ బాల్ మాట. ఇది ఆల్రెడీ తయారు చేసింది కాబట్టి మనం ఇలా అనొచ్చు, లేకపోతే ఇలా అనొచ్చు. అంటే ఇలా అన్నప్పుడు తెలిసిపోతుంది. దాంట్లో కుడి చేతులు అనేసి 1 2 3 అని చెప్పేసి ఇంటర్లాక్ చేస్తాం. బాల్ లోపలికి వెళ్ళిపోతే క్యూబ్ పెట్టేస్తాం. దిస్ ఈస్ ద ఎఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And
చేరిపోయా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో, విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో, అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తిక్కలాగుతయ్యా, తిక్కలాగుతయ్యా, మనసంతా ఇవాళ స్వరాల ఆనందమయమయ్యా. తిక్కలాగుతయ్యా, తిక్కలాగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరిపోయా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం, మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా. నీలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది. నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి దయ అన్నది. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తిక్కలాగుతయ్యా, మనసంతా ఇవాళ స్వరాల ఆనందమయమయ్యా. తిక్కలాగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరిపోయా. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్
It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే లేవడానికి ఈజీ కూర్చోవాలి లేవడానికి ఈజీగా కూర్చోవాలి ముందు కూర్చున్నారు ఓకేనా రైట్ కమ్ ఆన్ స్టాండ్ సిట్ స్టాండ్ అండ్ మీరు కూడా సిట్ మీకు చాలా చేసి మీరు కూర్చుంటే మీ వెనకాల కనిపిస్తుంది అలా కూర్చుంటే అవుట్ అయిపోతుంది అన్నమాట అర్థమైందా అదే గేమ్ ఓకేనా ఈసారి ఎవరు తప్పు చేసినా అవుట్ ట్రైల్స్ అయిపోయినాయి ఆల్ రియల్స్ ఈసారి ఎవరు తప్పు చేసినా అవుట్ ఓకేనా కమ్ ఆన్ సిట్ స్టాండ్ సిట్ కమ్ ఆన్ సిట్ ఇలా రండి సిట్ అండి కమ్ ఆన్ సిట్ స్టాండ్ సిట్ సిట్ కమ్ ఆన్ సిట్ బాబు బాబు నాలో చూడు నువ్వు నెక్స్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నావు లేదా ఆ బెరువులకి సరిగ్గా కూర్చుంటే నెక్స్ట్ గేమ్ లో వస్తామన్నమాట ఓకేనా కమ్ ఆన్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్ అమ్మ ఈసారి అలా చేసిన అవుట్ అయిపోతారు కమ్ ఆన్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ సిట్ కమ్ ఆన్ సిట్ కమ్ ఆన్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ Come on, sit. Stand. Sit. Sit. Come on, sit. అమ్మాయి నువ్వు కూర్చోమ్మా అమ్మాయి నువ్వు కూడా అవుట్ అయిపోయావు నీకు ఆ విషయం అర్థం అవుతుంది ఇక్కడ కూర్చో ఇలా ముందు రండమ్మా ఒకే లైన్లో ఉండాలి సింగిల్ లైన్లో అమ్మా అమ్మాయి ఇక్కడే ఉంటాయమ్మా ఎక్కడికైనా గోల్డ్ మరి ఈ గిఫ్ట్ ని సార్ బిజీ ఉన్నారా ఓకే మేడం గారు బిజీయా ఎవరండి పేరు
కిషోర్ గారు ఒకసారి వచ్చేసి గిఫ్ట్ ఇవ్వాలండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ కిషోర్ గారు. అందరికి ఉన్నాయండి గేమ్స్. అమ్మా ఇలా ఎవరు ఈఎంఐ మరి ఈఎంఐ రాలేదండి. నెక్స్ట్ గేమ్ లో కిందకి మీదకి రాలేకపోతున్నారు అందుకని అడిగి పట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. పిల్లలు మాత్రమే రైట్. మీరు 1 2 3 కూర్చోరు. కమాన్ సే. వెరీ గుడ్. ఓకే అండి మీరు వెనకాలండి. నేను మీకు సెకండ్ స్టాండ్ గేమ్ ఉండదు. అమ్మాయి చూడమ్మా. రైట్ రండి నిల్చోండి. ఓకేనా? గిఫ్ట్స్ బోర్డు ఉన్నాయండి. కొద్దిగా వెనకాలండి. ఓకే అంటే డ్యాన్స్ లాగే రోజు గిఫ్ట్ ఎవరికి ఇవ్వమంటారు? పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా. రైట్ చూడండి అమ్మ ఒక్క నిమిషం. అమ్మ మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. కూర్చోవాలి. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి కూర్చోవాలమ్మా. రైట్ ఓకే దెన్ మీరేంటంటే వెరీ వెరీ సింపుల్. వాళ్ళు చెప్పలేదు కదా, చెప్తారు. ఓకేనా? మీరేంటంటే కరివేపాకు, పచ్చిమిరపకాయ అటువంటి కూడా చెప్పచ్చు ఏంటి. బంగాళదుంపలు, ఆకుకూరలు రకరకాలు ఉంటాయి కదండి. ఆ వెజిటబుల్ నేమ్స్ ఏమైనా చెప్పొచ్చు. నేను 10 నెంబర్స్ చెప్తాను, కౌంట్ డౌన్ చేస్తాను. అక్కడి నుంచి చెప్పాలి. కమాండ్ 10 మీ మనసులో అనుకోండి. 9 8 7 6 5 4 3 2 1. ఎస్ చెప్పండి అమ్మ. ముందు పేరు చెప్పి కూరగాయల పేరు చెప్పాలి. నా పేరు భవానీ అండి. గోంగూర, తోటకూర, కరివేపాకు, బంగాళదుంప, వంకాయ, బెండకాయ, కొత్తిమీర. ఆగండి. ఓకేనండి. అంటే ఈ మధ్యకాలంలో గేమ్ స్టార్ట్ చేసి మరి కూర్చోండి అమ్మా. మీరు అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఈ గేమ్ స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుందండి. చాలా మంది ఒక నేమ్ చెప్పారమ్మా. మీరు చెప్పండి. చిక్కుడుకాయ, బెండకాయ, బంగాళదుంప, అరటికాయ, తోటకూర, గోంగూర, బచ్చల కూర. అయిపోయారు అండి. 9 పేర్లు చెప్పారండి. ఆకుండా ఒకసారి గట్టిగా క్లాస్ చూడాలి. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. నెక్స్ట్ మ్యామ్. పాపా అండి మేడం గారు ఆగకుండా 14 పేర్లు చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొనాలి. అందులో ఒకటి రిపీట్ అయింది. బంగాళదుంప అన్నారు, పొటాటో అన్నారు. సో 13 పేర్లు చెప్పినట్టు. నెక్స్ట్ మేడం. జ్యోతి అండి. వంకాయ, దొండకాయ, బెండకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, ఆనపకాయ, పొటాటో. 9 పేర్లు. నెక్స్ట్ మేడం. గోంగూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు, పొటాటో. అంటే 10 పేర్లు చెప్పారండి. ఒకసారి కదా క్లాస్ కొనాలి మేడం గారికి. నెక్స్ట్ ఉండండి బాబు గారు. నవ్వించకండి. నవ్విస్తే మేడం గారు చెప్పలేదు. చెప్పండి. అమ్మ డిస్కస్ చేయకూడదు అండి. డిస్కస్ చేయకూడదు. చెప్పండి అమ్మా. ఓకే మేడం గారికి మరొక ఛాన్స్. అలా కాదు, ముందు చెప్పారు, మీరే చెప్పారు. అమ్మ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అంటే ఎవరు మనసు ఉండకూడదా? అమ్మ చెప్పండి. అంటే ఎవరు నమ్మించలేదమ్మా. ఎవరు మటుకు అనుమతి చెప్పండి. చెప్పలేకూడదు. వంకాయ, బెండకాయ, దొండకాయ, పొటాటో, పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, డ్రమ్ స్టిక్స్, గుమ్మడి, ఏంటి 20 పేర్లు చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. 20 names. That's very nice. Next ma'am. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజీ. ఓకే మరి ఈ గేమ్ తెలుసు కదా అమ్మ? తెలుసా మీకు?
ఓకే, మీరు చెప్పవలసింది ఏంటంటే కప్ప కప్ప పక్కని కప్ప, కప్ప కప్ప పక్కని కప్ప, కప్ప కప్ప పక్కని కప్ప, కప్ప కప్ప పక్కని కప్ప. అలా ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో వాళ్ళకి మీకు మళ్ళీ ఒక కౌంట్ డౌన్ చేస్తాను. నెంబర్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు మనసులో మేడం గారు 2 సార్లు బాగా చెప్పినట్టు అనిపించింది, నేను ఒకసారి బాగా చెప్పారు. నెక్స్ట్ చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి 3వసారి తప్పు చెప్పారు మేడం గారు. నెక్స్ట్ మేడం ఏంటి మైక్ సౌండ్ పెంచండి. ఓకేనండి, 2 సార్లు బాగా చెప్పారు మేడం గారు. నెక్స్ట్ మేడం చెప్పండి. నేను చెప్పింది లేదు, మీరు చెప్పింది లేదు. నేను ఏం చెప్పానంటే ఒకసారి గట్టి క్లాస్ కూడా మేడం గారికి 6 సార్లు చెప్పారు. ఇంకెవరైనా 6 సార్లు చెప్తే టైం అవుతుందండి. మీరు చెప్పండి. ఓకే, మేడం గారు 6వసారి తప్పు చెప్పారు. ఓకే, 5 సార్లు రైట్ చెప్పారు. మీరు చెప్పండి అమ్మా. కప్ప పక్కని కప్ప, కప్ప కప్ప పక్కని కప్ప. ఓకే, చెప్పండి అమ్మా. మీరు ఎందుకో సిన్సియర్ గా ట్రై చేస్తున్నారు, బాగా పెంచాలని అనుకుంటున్నారు. చెప్పండి. మీరు 2-3 కప్పలు జగలాడుతున్నట్టు చెప్పారు. మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఓకే, ఓకే మేడం గారు 2 సార్లు కరెక్ట్గా చెప్పారండి. మరి ఈ పోటీలో గెలిచినటువంటి మేడం గారు మరి ఫస్ట్ ప్లేస్ గోస్ టు దిస్ మ్యామ్. మీ పేరండి? కల్పన మేడం గారు. అదేవిధంగా ఈ మేడం గారు అమ్మ మీ పేరు? వరలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా క్లాస్ పడాలి ఇద్దరు. సో మరి ఈ గెలిచడానికి మరొకసారి విహాన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరండి. అమ్మ మీరు రండి, గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. దిస్ మ్యామ్ ప్లీజ్. రైట్. పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే.
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది